సరిగ్గా 8 రోజుల్లో లక్ష్మీనారాయణ రాజయోగం రాబోతోంది. ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళైతే నక్కతోక తొక్కినట్లే అని చెప్పాలి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీళ్ళందరికీ. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. వీటిలో మొదటగా మేషరాశి. ఆగస్టు నెలలో ఈ నెల 21వ తేదీన బుధుడు శుక్రుడు కలయిక కారణంగా లక్ష్మీనారాయణ రాజయోగం రాబోతుంది. దీనివల్ల అయితే వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. కష్టాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు ఉంటాయి. కెరియర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. వివాహాలు కాని వాళ్ళకు కూడా ఈ సమయంలో వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది. మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్లి కూడా చేసుకుంటారు. మరి మీ రాశి కూడా ఖచ్చితంగా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే కర్కాటక రాశి వాళ్ళకు కూడా లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా శుభ ఫలితాలు ఉంటాయి. ప్రతి రంగంలోనూ విజయాలను సాధిస్తారు. వీరికి గతం కంటే ఎక్కువ అవకాశాలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సమయం వీరికి అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. పూర్వీకుల నుండి ప్రయోజనాలను కూడా వీళ్ళు పొందబోతూ ఉన్నారు. ఇది కర్కాటక రాశి వాళ్ళకి శుభాలను తీసుకొస్తుంది. ఈ లక్ష్మీనారాయణ రాజయోగం అద్భుతంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయాలను అందుకుంటారు. ఈ సమయంలో వీరి కెరియర్లో ఊహించని విధంగా పురోగతి సాధిస్తారు. ఏ పని చేసినా కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు సక్సెస్ వచ్చి తీరుతుంది. లక్ష్మీ కళ్యాణానికి సంబంధించి లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వీళ్ళకి త్వరలో కళ్యాణం కూడా అవుతుంది. తులారాశి వాళ్ళకు కూడా ఈ లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో తులారాశి జాతకులు అన్ని విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. పై అధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఎప్పటి నుండో వసూలు కాని మొండి బకాయిలు కూడా ఇప్పుడు వీళ్ళకి వసూలు అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే కేవలం 8 రోజులు మాత్రమే ఓపిక పట్టండి. అంతా ఖచ్చితంగా మీ రాజ్యమే అవుతుంది. మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.